హాయ్. వెల్కమ్ టు సీతయ్య మాట. అల్లు అర్జున్ కేస్ నిన్న జరిగిన ప్రెస్ మీట్ వరకు 360 డిగ్రీస్లో అనలైజ్ చేసి నా ఒపీనియన్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఆ రోజు అలా జరగడానికి, ఈ రోజు ఈ సిచ్యువేషన్ ఎదురు రావడానికి 3 కారణాలు. ఒకటి అల్లు అర్జున్ గారు, మూవీ టీమ్, థియేటర్ టీమ్. రెండోది గవర్నమెంట్. మూడోది ప్రజలు, సో కాల్డ్ ఆడియన్స్. అల్లు అర్జున్ గారితో స్టార్ట్ చేద్దాం. అల్లు అర్జున్ గారు నిజంగా నేను నా యొక్క లెర్నింగ్ గారు ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే బెనిఫిట్ షో రోజు వెళ్ళాల్సిన పని లేదు. సినిమా ఇంకా ఆడుతుంది, ఈ రోజు కూడా ఆడుతుంది. సో 2వ రోజు 3వ రోజు వెళ్ళొచ్చు. ఆయన వెళ్ళాలి అనుకుంటే ఎవరికి తెలియకుండా అనౌన్స్ చేయకుండా వెళ్ళి వచ్చేయచ్చు. లేదా అందరికి అనౌన్స్ చేసి అందరికి తెలిసి వెళ్ళాలి అనుకుంటే గవర్నమెంట్ అప్రోచ్ అయ్యి దానికి సరైన మెజర్మెంట్స్ తీసుకుని ఈ ముందు జాగ్రత్తలన్నీ తీసుకుని వెళ్ళొచ్చు. సరే, గవర్నమెంట్ అప్రోచ్ అయ్యారు, గవర్నమెంట్ ఏం ప్రొవైడ్ చేయలేదు. సరే, వాళ్ళకి మూవీ టీమ్ ఉంది, థియేటర్ వాళ్ళ కంట్రోల్లో ఉంది. సో వాళ్ళ డబ్బులు కూడా ఉన్నాయి. దే హ్యావ్ ప్రివిలేజ్ టు మేక్ ఆల్ థింగ్స్ అనమాట. సో దానికి తగ్గ మెజర్మెంట్స్ తీసుకుని వాళ్ళకు వాళ్ళ ఓన్ గా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. అంటే ఫస్ట్ టైం కాదు, చాలా మంది యాక్టర్స్ వెళ్ళారు అండ్ దానికి సరైన ప్రికాషన్ తీసుకున్నారు. సో అలా తీసుకుంటే సరిపోయేది. బట్ దే ఫెయిల్ హియర్. రెండోది గవర్నమెంట్. నాకంటూ ఏదైనా పబ్లిక్ లెవెల్లో అయితే దానికి రెస్పాన్సిబుల్ నేనెంతో, గవర్నమెంట్ కూడా అంతే. మనం ట్యాక్స్లు కట్టి ఎలక్షన్స్ పెట్టి ఇలా ఒక పార్టీని ఎంచుకుని మమ్మల్ని పరిపాలించండి అనేది ఎందుకు? ఇలా సిచ్యువేషన్ అయినా సొసైటీలో వస్తే వాళ్ళు నిలబడి రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ తీసుకుని ఉంటారనే కదా. ఒక థియేటర్ ఈవెంట్ ఇలా జరుగుతుంది, ఒక మూవీ స్టార్ ఇలా వస్తున్నాడు అంటే వాళ్ళు రావాలి, అక్కడ ఏమవుతుందో చూడాలి, పట్టించుకోవాలి, ఏం జరగకుండా చూసుకోవాలి. అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. అది బట్ వాళ్ళు కూడా ఇక్కడ ఫెయిల్ అయ్యారు. మూడోది మనుషులు, మనం ఆడియన్స్ కొంచెం రెస్పాన్సిబుల్ గా ఉన్న రోజు ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు. ఆ రోజు రేవతి గారు చనిపోయారు, వాళ్ళ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు, ఇది మన అందరికీ తెలుసు. కానీ ఆ రోజు ఇంకా చాలా జరిగింది. అక్కడ చాలా మంది దెబ్బలు తగిలాయి, ఎవరికి ఊపిరి ఆడలేదు. అంత సఫికేషన్, అంత ఎందుకు అంటే ఇప్పుడు ఎలాగో ఆ హీరో మనల్ని చూడ్డు, మన మినిమం దేకడు, అది మనకు కూడా తెలుసు. అండ్ ఆయన వచ్చింది కూడా మన కోసం కాదు. ఫ్రాంక్ గా చెప్పాలంటే లెర్నింగ్ కర్వ్ అన్నాడైనా. అండ్ మూవీ టీమ్, మార్కెటింగ్, పిఆర్ చాలా ఉంటాయి వెనకాల. సో దేర్ ఆర్ 100 రీజన్స్ ఆయన రావడానికి. అండ్ మనం ఏదో రియాక్షన్ ఇంకొకే ఆ లెవెల్ వరకు వెళ్ళదు కానీ, సో మన కోసం అయితే కాదు వచ్చింది. ఆ విషయం మనకు కూడా తెలుసు. సో మన పరిధిలో మనం ఉండి సినిమా చూసి వచ్చేసి ఉంటే ఈ రోజు ఇక్కడ వరకు వచ్చేది కాదు. అలాగే థియేటర్ ఎన్ని సీట్లు అన్ని టికెట్లు ఉంటాయి, కానీ థియేటర్లో మనుషులకి ఆ సీట్లకి టికెట్లు ఎటువంటి సంబంధం లేదు ఆ రోజు అక్కడ. ఆ రోజే కాదు, ఏ బెనిఫిట్ షో అన్నా, ఫ్యాన్స్ షో అన్నా, ఈ రిలీజ్ అన్నా సరే ఇలా జరుగుతుంది అక్కడ. స్పెషల్లీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అక్కడ. ఓకే, కాసేపు ఇది పక్కన పెడతాం. ఇంకొక మేజర్ థింగ్ ఉంది మాట్లాడడానికి, టికెట్ ప్రైసింగ్. ఇప్పుడు నువ్వు ఒక పెద్ద బడ్జెట్ పెట్టి సినిమా తీసావు, సరే ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి నువ్వు అమ్ముకుంటే పర్లేదు, 200 పెట్టినా సరే. కానీ సామాన్యుడికి అందకుండా అంతంత రేట్లు పెడితే ఎలా చెప్పు? ఒక ఫ్యామిలీ వెళ్ళి చూడాలి సినిమా, అండ్ ఒక స్టూడెంట్ వెళ్ళి చూడాలి. మోస్ట్ ఆఫ్ ద చాలా మంది వెళ్ళి స్టూడెంట్స్ వెళ్తారు ఆ బెనిఫిట్ షోలు అన్నిటికీ. మరి ఒక స్టూడెంట్ కానీ డబ్బులు ఎలా వస్తాయి? అయితే ఇంట్లో అడగాలి, లేదా ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేయాలి, లేదా ఇంకోటి ఏదో చేయాలి. మళ్ళీ ఇది ఉంటుంది. మా ఓడి సినిమా నేను ఫస్ట్ షో చూసాను, బెనిఫిట్ షో చూసాను, ఇన్ని డబ్బులు పెట్టాను, ప్రెస్టేజ్ ఉంటుంది ఇలా. లేదంటే పరుగు పోయినట్టు ఆ రోజు ఆడిది. అండ్ ఇంకా కొంచెం మంది అయితే ఇంతమందిని మా ఫ్రెండ్స్ నేను మా ఓడి సినిమాకి తీసుకెళ్లాను, ఒక్కొక్క టికెట్ 700, 800, 1800, బ్లాక్ లో 2000, 5000, ఇంకా ఆడి ఇష్టం. ఇంకా ఆ రోజు డిమాండ్ ఎంత ఉంటే అంత. ఫస్ట్ 2 రోజులు 3 రోజులు ఎంత వస్తే అంత లాగేద్దాం, అంతే కలెక్షన్ అనుకుంటే అది సస్టైనబుల్ మోడల్ కాదు. అది ఏ రోజు మంచిది కాదు. ఒకప్పుడు 100 days, 120 days, 150 days ఇలా ఉండేది. ఈ రోజు ఫస్ట్ 1 week లోనే ఎంత వస్తుందో లాగేద్దాం, తర్వాత ఓటీటీకి అమ్మేసుకుందాం అనుకుంటే అది కరెక్ట్ కాదు. అది మనకి మంచిది కాదు, ఇండస్ట్రీ కూడా మంచిది కాదు అది. సో ఒక్కసారి టికెట్ ప్రైసుల మీద ఒక్కసారి కూర్చుని ఇండస్ట్రీ అంతా మాడితే బాగుంటుంది. సో బ్యాక్ టు టాపిక్. ఈ నిన్న జరిగిన ఈ ప్రెస్ మీట్ కన్నా ముందు ఈ లాయర్ జడ్జ్మెంట్ థింగ్ ఉంది కదా, ఒకసారి దానికి వద్దాం. నేను ఆ వీడియో అంతా చూసాను. ఎలా ఉందంటే, సినిమాలు చూపిస్తారు కదా, ఒక ఇండస్ట్రియలిస్ట్ కానీ, ఒక ఫిలిం స్టార్, ఒక సీఈఓ ఎవరైనా ఎఫెక్ట్ అయితే ఒక పేరు మోసిన లాయర్ వచ్చి కూల్ గా మాట్లాడి జడ్జిని నవ్విస్తాడు, అంత సెట్ అయిపోద్ది కదా. సేమ్ అలాగే ఉంది అది. అండ్ ఇట్స్ నాట్ కూల్, ఇట్స్ నాట్ ఫనీ. ఆయన సమ్ ప్రొడ్యూసర్ అంట, లైక్ ఏదో లాయర్ అంటే ఆయన వచ్చారు, సేమ్ అలాగే జరిగింది. మంచిగా జడ్జి నవ్వాడు, అందరు నవ్వుకున్నారు, ఆల్ కూల్, సెట్ అయిపోయింది అంతే. నాకు ఈ లాలో సెక్షన్ ఏం తెలియదు. షారుఖ్ ఖాన్ కేసుని రిఫరెన్స్ తీసుకుని దీన్ని సార్ట్ అవుట్ చేశారంట. అండ్ ఐ డోంట్ నో, లైక్ ఇది నాకు అంత ట్రాన్స్పరెంట్ గా అనిపించలేదు అంతా. సో అది పక్కన పెట్టి నిన్న జరిగిన ప్రెస్ మీట్కి వద్దాం. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ గారు 3 సార్లు దొరికిపోయారు అనుకుందాం. మొదటిది, ఆ రోజు అక్కడ ఏం జరిగిందో నాకేం తెలియదు, ముందు రోజు మార్నింగ్ తెలిసిందే అన్నారు. ఆ రోజు నైటే చాలా లైక్ అర్ధరాత్రి చాలా మందికి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది సోషల్ మీడియాలో. అండ్ ఆయన స్పాట్ లో ఉన్నారు. సో ఆయన లైక్ హీఈస్ ద వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ తెలియాలి, ఎందుకంటే ఆయన సినిమా, ఆయన అక్కడ ఉన్నారు, ఆయన వల్లే జరిగింది ఆల్మోస్ట్ అది. సో ఆయనకి తెలియాలి విషయం. తెలీదు, మార్నింగ్ తెలుసు అంటే ఇట్స్ నాట్ ఫేర్. రెండోది, ఆయన చెప్పిన పాయింట్, నేను సినిమా ఫస్ట్ 10 minutes లైక్ స్టార్టింగ్ వెళ్ళిపోయాను అనేది చెప్పారు. ఆయన జాతర సీన్ లో ఉన్నారు. అది ట్విట్టర్ లో చాలా మంది బ్లాగర్స్ వెళ్ళారు, వీడియోలు తీశారు, చాలా దాంట్లో ఉన్నారు ఆయన. సో ఇక్కడ కూడా అబద్ధం చెప్పినట్టే అండ్ ఆయన దొరికినట్టే. ఒక విషయాన్ని ఉన్నట్టు చెప్తే జనాలు నమ్ముతారు, ఉన్నది కూడా లేదని ఫేక్ చేస్తే అప్పుడే టమాటాలు పడతాయి. మూడోది, ఎలాంటి సెలబ్రేషన్ చేసుకోలేదు, మేము చాలా వరీ అయిపోయాం, వీఆర్ వెరీ డిప్రెస్డ్ అన్నారు. సోషల్ మీడియా అంతా కేకులు కట్ చేశారు, పార్టీలు ఏవో చాలా జరిగాయి. అండ్ ఇదంతా
డాక్యుమెంట్ ఫార్మాట్లో సోషల్ మీడియాలో ఉంది. అది ఇక్కడ కూడా ఆయన అబద్ధం చెప్పారు అండ్ అది ఆబ్వియస్ ఉంది. ఇదంతా ఒకసారి పక్కన పెట్టి అసలు ఈ మెగా ఫ్యామిలీ ఇదంతా కాదు, ఒక్కసారి మనిషి లెవెల్ ఆలోచిద్దాం. ఒక మనిషి వల్ల ఇంకొక మనిషి ఫ్యామిలీ ఎఫెక్ట్ అయింది, ఒక మనిషి చనిపోయాడు, ఇంకో మనిషి హాస్పిటల్లో ఉన్నాడు అంటే ఎవరైతే ఈ మనిషి ఉన్నాడో హైయర్ పొజిషన్లో సొసైటీలో మంచి పేరు ఉందో ఆయనకి ఎంపతీలు సింపతీలు పర్సనల్ లేకపోయినా ఉన్నా సరే రావాలి, అకౌంటబిలిటీ తీసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, వచ్చి మాట్లాడాలి, పరామర్శించాలి, మీరు నీకు ఉన్నానని చెప్పి అండగా ఉన్నానని చెప్పాలి. ఆయన మళ్ళీ కూడా ఒక మాట అనొచ్చు, నా యొక్క లాయర్స్ చెప్పారు, నా ఫ్యామిలీ చెప్పింది, కేసు వేసారు, నేను వెళ్ళకూడదు అంటే వెళ్ళకూడదు. అది లైక్ ఆయన డెసిషన్, అది వెళ్ళదో తీసుకోవాల్సిన డెసిషన్ అయింది. ఆయన వెళ్ళకూడదని తీసుకున్నాడు, వెళ్ళలేదు. చాలా మంది వెళ్ళారంట, ఆయన జగపతి బాబు గారు వెళ్ళారంట, మూవీ టీం వెళ్ళిందంట, అదంతా కాదు, ఆయన వెళ్ళలేదు కదా. కేసు ఉన్నప్పుడు కూడా ఆయన వెళ్ళారు అంటే అదే కదా. ఆయన ఇప్పుడు కేసు ఉంది, నా మీద కేసు పెట్టని వెళ్ళకూడదు, నాకు తర్వాత ప్రాబ్లం అవుతుంది అంటే ప్రాబ్లం అవుతుందన్నా సరే వెళ్తేనే కదా లైక్ ఆయనకు ఉన్న వాల్యూ అనేది ఉంటుంది అక్కడ. సో ఆయన వెళ్ళి నేను మీకు అండగా ఉన్నాను, లైక్ నా వల్ల తప్పు జరిగింది, ఆయన సారీ అని చెప్పి అక్కడ వెళ్ళి చెప్పుంటే దెన్ ఇట్ రియల్లీ మేక్ సెన్స్ అండ్ ఇట్ వుడ్ బి వెరీ నైస్. బట్ అలా జరగలేదు. అక్కడ అకౌంటబిలిటీ తీసుకోలేదు. డబ్బులు అని పక్కన, డబ్బులు కూడా మ్యాటరే కాదన్ను, బట్ అది కూడా అది ప్రాపర్గా చేయలేదు అక్కడ. సో ఇట్ వుడ్ బి గ్రేట్ ఆయన ముందుండి స్టెప్ తీసుకుని ఉంటే. అండ్ నిన్న ప్రెస్ మీట్ కూడా నాకు జెన్యూన్ అనిపించలేదు. అండ్ నేను ఎవరి పార్టీ కాదు, ఎవరి ఫ్యాన్ని కాదు. లాస్ట్గా ఇంకొక థింగ్ ఉంది చెప్పాల్సింది. ఫిలిం ఇండస్ట్రీ సోషల్ మీడియాలో ఎక్కడెక్కడ ఏవైనా సరే మేము ముందున్నా, మేము వస్తామని చెప్పి ట్విట్టర్లో ట్వీట్లు వేస్తారు, చాలా జరిగాయి. అండ్ ఈ మెగా ఫ్యామిలీలోనే చాలా మంది యూట్యూబర్స్ని ఇంకా చాలా జరుగుతుంది ఈ మధ్య. బట్ ఇండస్ట్రీలో ఇలాంటి ఒక పెద్ద సినారీ జరిగి ఒక మేజర్ యాక్టర్ దీనికి ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళు ముందుకు వచ్చి ఏదో చెప్పాలి, క్వశ్చన్ చేయడం ఏదో చేయాలి. బట్ అందరూ సైలెంట్ ఉన్నారు, ఎవ్వరూ మాట్లాడట్లేదు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? మరి ఈ మొత్తం సిచ్యువేషన్లో ఏదైనా ఒక బెస్ట్ పార్ట్ ఉంది అంటే అది ఒకటే, ఇలాంటి ఒక విషయం జరిగింది అని చెప్పి జనాలకి తెలియడం, లాస్ట్ 2 weeks దాని మీద కేసు నడవడం అనేది ఒక పెద్ద విషయం. మన సైడ్ అంతే, మాక్సిమం ఇంకొక 1 month 1.5 month నడుస్తుంది, మళ్ళీ వేరే టాపిక్ మూవ్ అయిపోతారు జనాలు. ఫ్యూ మంత్స్ బ్యాక్ నార్త్లో ఒక రేప్ కేసు జరిగింది డాక్టర్ మీద. అప్పుడు చాలా మంది ప్రొటెస్టులు చేశారు, ఇన్స్టాలో స్టోరీలు వీడియోలు చాలా జరిగింది అప్పుడు. అండ్ ఇప్పుడు లైక్ నో వన్ కేర్స్, అసలు ఏమైందో కూడా తెలియదు కేసు. ఓకే, let's hope everything will be all right, and let's hope everyone will be responsible. On that note, bye.